తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయెడినాడు వెంటరాదు. లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మృంగబోడు. విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని కూడబెట్టిన సొమ్ము కుడువబోడు. పొందుగా మరుగైన భూమిలోపలబెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకౌనో. తేనె జుంటీగలియవా తెరువరులకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస. దుష్ట సంహార నరసింహ దురిత దూర. పుడుతూ వెంట ఎవ్వరూ ధనం తీసుకురారు. శరీరం వదిలి వెళ్ళిపోయేటప్పుడు అప్పటి వరకు మనం అనుభవించిన భోగ భాగ్యాలు పదవులు ఏవీ వెంటరావు. ఎంత డబ్బు సంపాదించినా మనిషి అన్నం మెతుకులే తినాలి. తను సంపాదించిన వెండి బంగారాలను ఆహారంగా తినలేడు. ఇంత సంపాదించాను అంత సంపాదించాను అన్న అతిశయమే కానీ సంపాదించిందంతా ఎప్పుడూ అనుభవించలేరు. జీవితకాలమంతా కష్టపడి సంపాదించిన సొమ్ము దాన ధర్మాల ప్రసక్తి లేకుండా, ఇతరులకు తెలియకుండా అక్కడ దాచి ఇక్కడ దాచి చివరికి దొంగలకు అప్పచెబుతారు. అది ఎలా ఉంటుందంటే, తేనెటీగ పువ్వు దగ్గరికెళ్ళి ఎంతో కష్టపడి తేనె సంపాదిస్తుంది. ఆ తేనెను తానెప్పుడూ అనుభవించదు. తెలివైన మనిషి ఆ తుట్టెను కాల్చి ఈగలను చంపి అందులో తేనెటీగ దాచిన కష్టాన్ని తాను అనుభవించినట్టే మనిషి జీవితకాల సంపాదనను ఎవరో వచ్చి దోచుకెళ్తారు అని కవి శేషప్ప ఈ పద్యంలో చెబుతున్నాడు.